నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర. గత ప్రభుత్వం భూ సర్వే చేసింది భూ కబ్జాల కోసమే. ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డీవీసీ హాస్పిటల్లో న్యూరో సెంటర్ ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన మంత్రులు పయ్యావుల ఆనం. నాయకత్వ లక్షణాలు శారీరక దృఢత్వంకు ఎన్సీసీ తోడ్పడుతుంది. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి చేతుల మీదుగా మరలా స్వచ్ఛ గుంటూరు అవార్డును తీసుకుంటామని మేయర్ కోవెలముడి రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ కె మయూర్ అశోక్, డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పీవీకే నాయుడు మార్కెట్లోని టాయిలెట్స్ లను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ కె మయూర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి నగర ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా, ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి. ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్. అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటామో, అంటే స్వీపింగ్ కావచ్చు, గార్బేజ్ పికింగ్ ఉంటుంది, దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి, మలేరియా, డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా. ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి. సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలకి పెట్టడం జరిగింది. ఈ థీమ్ భాగంగా మనం 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షూర్ చేస్తున్నాము. దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటాము, అది అసలు క్రియేట్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి. అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్. దీన్ని ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా, ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మనందరం బాధ్యత. ఇదే ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతూ ఉండాలి 24/7. కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది, పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద. దానిలో భాగంగా వాళ్ళని అందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసాం. విజ్ఞాన మందిర్లో తప్పకుండా ఇక్కడ ఓతు కూడా తీసుకున్నాం. మేము ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా మనం అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు కూడా ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నాను. కాన్సెప్ట్తో మనమందరం అంటే ఆంధ్రప్రదేశ్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఎలాగైతే కలలు కంటున్నామో స్వర్ణ ఆంధ్ర, ఇది ఒక తొలి అడుగుగా మనమందరం ముందుకు వెళ్ళాలి అని ఇటు శానిటేషన్లో కానివ్వండి, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇటు డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఈ యొక్క థీమ్ అంటే ప్రతి ఒక్క శనివారం 3 థీమ్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ థీమ్లో ఒక శానిటేషన్
శానిటేషన్ గ్యాప్స్ అనేది ఈ థీమ్ ప్రకారం ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం తీసుకెళ్తున్నాము. తడి చెత్త పొడి చెత్త రోడ్ మీద వేస్తే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి, పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు సమస్యలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో మనమందరం కూడా ప్రతి అవగాహన కార్యక్రమం ప్రతి వార్డులో చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్యాప్ అనేది ప్రజల మధ్య కూడా ఉండకూడదనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఇటు శానిటేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమందరం వాళ్ళకి అవగాహన కలిగించి ఎలాంటి అనారోగ్యం సమస్యలు రాకుండా జీఎంసీ తరపున మేమందరం కూడా ముందుకెళ్తాము, కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చేపట్టిన భూ సర్వే రైతుల మేలు కోసం కాదని భూ కబ్జాల కోసం వేసిన పక్కా ప్లాన్ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై అవగాహన లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ప్రయోగమని విమర్శించారు. జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజల్లో కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగిస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. 18 మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇవి వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు 2,34,664 రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కార్యరూపం చేస్తూ జిల్లాలో అధికారులు కానీ, మండలాల్లో అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ అందరూ కూడా ప్రతి సమస్యను కూడా క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరైనటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేకపోయారు. జాయింట్ ఎల్పిఎం అని తీసుకొచ్చి జాయింట్ ఎల్పిఎంలో 4 విభాగాలు ఉన్నాయి. 4 విభాగాల్లో కూడా సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ అయిపోవడం వాస్తవం. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. డీవీసీ హాస్పిటల్లో న్యూరో సెంటర్ ఎంఆర్ఐ సేవల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై అత్యాధునిక వైద్య సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, డీవీసీ హాస్పిటల్ ప్రతినిధులు జ్యోతిర్మయి, గోపాలకృష్ణ, శ్రీనివాసరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలు మన్ననలు పొందే తండ్రి వీరయ్య చౌదరి, తనయుడు నరేంద్ర పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలు డీవీసీ హాస్పిటల్లో అందించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమర్థవంతంగా ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల మన్ననలు పొందే విధంగా సంగం డైరీ, డీవీసీ సేవలు కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఎంతగానో కృషి చేయడం జరిగిందని కొనియాడారు. సంగం డైరీ గురించి చెప్పాల్సి వస్తే ఒకే ఒక్క మాట నాకు గుర్తుంది. శత్రు దుర్భేద్యమైనటువంటి కోట అది. ఏ రాజకీయ శక్తి సంగం డైరీని తాకే పని కూడా చేయలేదు. ఎందుకంటే దాని పునాది రైతులు. ప్రతి రైతు ఒక ఇటుకగా పేర్చబడినటువంటి సంగం డైరీ. అది పెద్దలు వీరయ్య చౌదరి గారు కలగన్నటువంటి ఆ కళాత్మక సౌరభం అది. కాబట్టి ఆ కోటని ఎవరు తాకినా వాళ్ళకి పతనం వస్తుందే తప్ప ఆ వ్యవస్థ ఇప్పుడు వెనకడుగు వేయదు. కాబట్టి ఇవాళ సంగం డైరీ రైతాంగం అంతా ఇక్కడ ఉంది. పాడి రైతులందరూ ఉన్నారు. 28 ఏళ్ల వయసులో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మా ఇద్దరికి కూడా ఎన్నిసార్లు ప్రైవేట్ డిస్కషన్ వచ్చినా మా మాటల్లో ఉంటుంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో మాకు ఒక గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నియోజకవర్గ ప్రజలు, నమ్ముకుని తెగబడి నిలబడి కలబడి పనిచేసినటువంటి నాయకత్వం అనేటువంటిది మేము ఎప్పటికీ మర్చిపోం. మా ఆలోచనల్లో అదే ప్రయారిటీలో ఉంటుంది. మాకు కుటుంబము అంటే నియోజకవర్గమే కుటుంబం తప్ప మరీ లిమిటేషన్స్ ఏముండవు.
మా నరేంద్ర గారు కాస్త ఎమోషనల్గా చెప్తా ఉన్నారు ఏదో ఆ విమర్శల గురించి. ఉలి దెబ్బలు తింటేనే రాళ్ళైనా కూడా శిల్పాలుగా మారేది, పర్లేదు. సంగం డైరీ చైర్మన్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించే ఆలోచన తమకు లేదు. వ్యవస్థలు బాగుంటే అంతా మంచే జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా తమ కార్యకలాపాలు ఉంటాయని అన్నారు. ప్రజల నమ్మకంతోనే డీవీసీ వైద్య సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇతర ఆసుపత్రుల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని ఆయన వెల్లడించారు. కూడా చాలామంది అనుకుంటారు ఈయనేదో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం మా మీద ఏ విధంగా టార్గెట్ చేసిందో తెలుసు. సంగం డైరీకి సంబంధించిన రికార్డులు కానీ, ట్రస్ట్కి సంబంధించిన రికార్డులు కానీ బ్యాంకుల్లో మాతో ఏం సంబంధం లేదు. బ్యాంకుల నుంచి తీసుకెళ్ళి ఒక ఆడిటర్లను అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత కొన్ని వందల మందిని పెట్టి రికార్డులు తిప్పి దొరికినా కూడా దానిలో ఏం లేదు, ఏం ఉండదు కూడా. ఎందుకంటే మాకేమి దీన్ని అడ్డం పెట్టుకోవాలని, దీన్ని కొనసాగించాలి, ఆశయాలు కొనసాగించాలనేది తప్పితే దీన్ని అడ్డం పెట్టుకొని చాలామంది చెట్ల కింద కూర్చొని చెప్తారు ధూళిపాళ్ల నరేంద్ర ఆదాయం నెలకు 2 కోట్లు ఉంటుంది అనుకుంటారు. ఆ చెట్ల కింద వైకాపా నాయకులు విని మొత్తం ఏసీబీ వచ్చి 4 రోజులు ఎతికినా ఒక చిన్న ఇది కూడా దొరకల. ఆడపిల్లల్లో మనోధైర్యం, శారీరక దృఢత్వం కోసం అజ్మాన్ ఇస్లామియా హై స్కూల్లో ఎన్సీసీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో జరిగిన ఎన్సీసీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం బాలికల్లో ధైర్యం నింపేందుకు ఈ ఎన్సీసీ ట్రైనింగ్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న బాలికల్లో మానసిక చైతన్యం పెరిగి చదువుల్లో రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ సుదర్శన్, జాహిద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద వారికి అందరూ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎన్సీసీకి సంబంధించినటువంటి పెద్దలు కమాండెంట్ ఉన్నటువంటి సుదర్శన్ గారు, అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు 50 మందికి ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ని పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. 10వ బాలికల బెటాలియన్ ఎన్సీసీ తరపున ఒక జూనియర్ వింగ్ ట్రూపు మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇందులో భాగంగా మన పాఠశాలలో 50 మంది బాలికలకి శిక్షణ ఇస్తాము 2 సంవత్సరాల పాటు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఏ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఈ పిల్లలకి తర్వాత జీవితంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఈ ఎన్సీసీలో చేరడం వల్ల పిల్లలకి లీడర్షిప్ లక్షణాలు బాగా అలవడతాయి. అంతేకాకుండా ఒక టీంలో ఎలా పనిచేయాలని కూడా వాళ్ళకి చిన్నతనంలోనే తెలుస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గారికి, అంజుమన్ ఇస్లామియా స్కూల్ సొసైటీ మెంబర్స్ అందరికీ, అంజుమన్ ఇస్లామియా స్కూల్ హెడ్ మాస్టర్కి నా ధన్యవాదాలు. పాడి రైతుల ఆరాధ్యుడు, క్షీర విప్లవ కారకుడు ధూళిపాల వీరయ్య చౌదరి వర్ధంతి కార్యక్రమం చింతలపూడి గ్రామంలో జరిగింది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వీరయ్య చౌదరి స్మృతివనం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం వీరయ్య చౌదరి నిరంతరం కృషి చేశారని నరేంద్ర కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. మరి ఈరోజు వారు వేసిన పునాదులు 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మేము ఒకసారి వెనక్కి చూస్తే ఎంతోమంది లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగు తేవటమే కాదు, ఆ కుటుంబాల యొక్క ప్రగతి భాగం అవటం, సంగం డైరీ అనేది గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో ఒక భాగం అవటం కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే మరి గత ప్రభుత్వ హయాంలో అమూల్ని తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కూడా పాల ఉత్పత్తిదారులందరూ కూడా మా వెంటే నడిచి మాతో ఉన్న అనుబంధం, బలమైన పునాదుల మీద ఏదైతే రైతాంగంతో సంగం డైరీకి ఉన్న అనుబంధాన్ని నిర్మించబడిందో అది ఈ రోజుకి కూడా సంగం డైరీని నడిపిస్తూ ఉంది.
ఈరోజు సంగం డైరీ ఇవాళ రోజుకి దాదాపు 10 లక్షల లీటర్ల పాల సేకరణ వివిధ ప్రాంతాల్లో చేస్తూ దాదాపు వివిధ రకాలైన ఉత్పత్తులను తయారు చేస్తూ వినియోగదారుల యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ సంగం డైరీ ముందుకు వెళ్తా ఉంది. తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి వరకు నూతనంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. తిరువనంతపురంలో ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభించారు. పూర్తి నాన్ ఏసీ కోచ్లతో ఈ రైలు నడవనుంది. స్లీపర్తో పాటు సీటింగ్ బోగీలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ధూళిపాళ వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ధూళిపాళ్ల మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడిపేటలోని సాయి దినజన సేవా సమితిలో పళ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య, టీడీపీ నాయకులు సుఖవాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం వీరయ్య చౌదరి చేసిన కృషి మరువలేనిదని మాకినేని పెద్దరత్తయ్య అన్నారు. అవసరంలో ఉన్న వారిని గుర్తించి ఆదుకునేందుకు పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ఈరోజు ఇట్లాంటప్పుడే కాకుండా ఏదో ఒక అకేషన్ అప్పుడు కాకుండా ఒక ప్రోగ్రాం రెగ్యులర్గా వాళ్ళకి పీరియాడికల్గా ఇస్తూ ఉంటే వాళ్ళకి పాపం మాకు అండ ఉంది అనే ఫీలింగ్ సైకలాజికల్గా ధైర్యం వస్తుంది. ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక మొత్తం ఎన్ని ఉన్నాయో చూసి ఇలాంటివి అనాథలు, అంధ విద్యార్థులు, ఇంకా వృద్ధాశ్రమాలు అంటే కొంతమంది శక్తి గల వాళ్ళు ఉంటారు, లేనివి కూడా కొన్ని ఉంటాయి. అన్నిటికి కూడా ఒక ప్రోగ్రాం ప్రకారం ఇస్తే బాగుంటుంది ఒక పార్టీ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాలు డాక్టర్ గారు చెప్పినట్టు నిరంతరం వీరయ్య చౌదరి గారి స్మారకార్థం రానున్న రోజుల్లో ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి కొన్ని కార్యక్రమాలన్నీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. డాక్టర్ గారి సలహా మేరకు మేమందరం కూడా ధూళిపాళ మిత్రమండలి తరఫున ఆ కార్యక్రమాన్ని చేపట్టి రానున్న రోజుల్లో ఒక ట్రస్ట్గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై భారత్ మై ఓట్ నినాదంతో ఆదివారం కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి వెల్లడించారు. ఓటు నమోదు చేసుకునే యువత వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. న్యూ ఓటర్ల అవగాహన కోసం నిర్వహించే ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ, వినయ్ కుమార్ పాల్గొన్నారు. 2026 సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి హిందూ కాలేజీ వరకు చిన్నపాటి ర్యాలీ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈ ర్యాలీలో ఎక్కువగా న్యూ ఓటర్స్ అవేర్నెస్ కార్యక్రమం కోసం సైకిల్ ర్యాలీ, అదేవిధంగా పాదయాత్ర 2 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇది పూర్తిగా అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ ఓటు మీద అవగాహన అనేది పెంపొందించుకోవాలి. సో ఇప్పటిదాకా ఇంకా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ మీ ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఎవరైతే న్యూ ఓటర్స్ ఉంటారో, ఇంకా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాము. సూర్య భగవానుడిని కొలిస్తే ఆరోగ్యం, మనోబలం, శక్తి లభిస్తాయని శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ తెలిపారు. జనవరి 25న రథసప్తమిని పురస్కరించుకుని సూర్య భగవానికి విశేష పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ప్రతిరోజు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడని, ఆయనకి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆరోగ్య ప్రాప్తి లభిస్తుందని అన్నారు. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అపార బల పరాక్రమాయ ఆర్తభక్త జన రక్షకాయ నీలలోహితాయ ఆదిత్యాయ నమోస్తుతే అరుణాయ శరణ్యాయ. 100 మహాపర్వదినాలన్నీ కలిస్తే ఒక రథసప్తమికి సమానమని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణం చెప్తా ఉంది. మరి ప్రధానంగా ఈ రథసప్తమి, భానుసప్తమి అని అంటూ ఉంటాం. మనం యోగులు, సిద్ధపురుషులు అవతరించిన పుణ్యభూమిలో సాక్షాత్ భగవంతుడే నడియాడినటువంటి పవిత్ర కర్మ, యజ్ఞ, తపో జ్ఞానభూమిలో మనం కూడా జన్మించే భాగ్యం మనకు కలిగింది. కాబట్టి ఈ మహాపర్వదినం నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి పుణ్యస్నానాచరించి మనం తరిద్దాం, మన పూర్వీకుల్ని తరింపచేద్దాం.
ఓం నమో వెంకటేశాయ గోవింద. శంకర విలాస్ పాత బ్రిడ్జి మిగిలిన పోర్షన్ కూల్చివేత పనులు శరావేగంగా కొనసాగుతున్నాయి. రైల్వే పోర్షన్ డిమాలిష్ పనులకు రైల్వే R&B శాఖల నుంచి అనుమతులు వచ్చాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ పర్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో రైల్వే ట్రాక్ పై మిగిలిన బ్రిడ్జ్ భాగాన్ని భారీ క్రేన్లతో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. నెల రోజుల్లోపు ఈ పనులు పూర్తయితే నూతన బ్రిడ్జ్ పనులు వేగవంతమవుతాయి. గుంటూరు నగరంలోని కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏఐడిఆర్ఎం DHPS జాతీయ సమితి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఏఐడిఆర్ఎం జాతీయ అధ్యక్షులు ఏ రామ్మూర్తి అధ్యక్షత వహించారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి విఎస్ నిర్మల్ దేశంలోని తాజా జాతీయ పరిణామాలు, ఇటీవల నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. MREGA పేదల ఉపాధి, ఆరోగ్య రంగాలకు తగిన నిధులు కేటాయించలేదని, ముఖ్యంగా SC, ST అభివృద్ధికి నిధులను భారీగా కోత విధించారని మండిపడ్డారు. సార్ పేరుతో పేదల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈ రోజు నుండి బ్రైడల్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గంటా మౌళిక అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. అద్భుతమైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్టోర్ హెడ్ నదీర్, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నుంచి కూడా మలబార్ జ్యువెలర్స్ అంటేని చాలా లైట్ వెయిట్లో చాలా నాణ్యమైన బంగారాన్ని వివిధ రకాల డిజైన్స్తో అందరికీ నచ్చేలాగా, అన్ని తరాల వాళ్ళకి నచ్చేలాగా డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ కూడా చేస్తున్నారని అందరికీ తెలుసు. వాళ్ళంతా బాగా నాణ్యతా ప్రమాణాలన్నీ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్తో వెళ్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 6వ పొజిషన్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సో వాళ్ళు ఇప్పుడు మన రాబోతున్న బ్రైడ్స్ కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా మన ఆల్రెడీ కలగా ఉండే బ్రైడ్స్ ఇంకా వాళ్ళకి ఇంకా వన్నె పెరగాలి అని చెప్పేసేసి రకరకాల డిజైన్స్తో అన్ని దేశాల, రాష్ట్రాల, మతాల, కులాల అందరికీ కూడా సెట్ అయ్యేలాగా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీతో ఇప్పుడు మనం ముందుకు వచ్చేసేసారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్కి ముఖ్య అతిథులుగా శ్రీమతి గంటా మౌలిక గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ, పార్లమెంట్ సెక్రటరీ గారు వచ్చారు. సో ఈ యొక్క మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 8 వరకు ఉంటుంది. సో కస్టమర్స్కి మంచి ఆఫర్స్, పెరుగుతున్న రేట్ల ప్రకారం మనకి తరుగు మీద 30% గోల్డ్లో పర్చేజ్ చేసిన వారికి ఉన్నది. అలానే డైమండ్స్ పర్చేజ్ చేసే వారికి తరుగు మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. సో ఈ యొక్క ఆఫర్ని, ఈ యొక్క ఆర్నమెంట్స్ని గుంటూరు మరియు పరిసర ప్రాంతాల అందరూ వచ్చి మన యొక్క ఆఫర్స్ని కూడా అందరూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం అంజుమాన్ భూముల స్వాధీనం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 15వ డివిజన్లోని హుస్సేన్ నగర్లో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుందని గుర్తు చేశారు. జనవరి 30వ తేదీన రమేష్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అజయ్, అప్సర్, రసూల్, ఉషా, సుబ్బులు, ఝాన్సీరాణి, శిరీష, వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి మంచి ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనారిటీలు ఎంత చక్కగా అన్ని పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా మైనారిటీలు జరిగిందో అదేవిధంగా రానున్న రోజుల్లో 2029 జగన్మోహన్ రెడ్డి గారి హయాం మళ్ళీ వస్తుంది. వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. ఆ భరోసా ప్రకారంగానే ఎప్పుడు ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో, మాకు ఈ రావణ కష్టం ఎప్పుడు పోయిద్దో అని చెప్పి మరి వాళ్ళు చేయటం జరిగింది. అదేవిధంగా దానికోసం ఖచ్చితంగా ప్రజల వెంట ప్రజల కోసం ఏ విధంగా మాట చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో అదేవిధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు 1 టౌన్ 2 టౌన్లో మరి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి దీని అవగాహన తీసుకొని వచ్చి 30వ తారీఖుని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. టాప్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో రాజ్యాంగ విలువలు, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలుపుతూ ఫ్లాష్ మ్యాప్ చేశారు. చిన్నారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ అనిత హాజరై బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రత, జీవనశైలిపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుందని, ఒక బాలిక ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో, విద్యావంతంగా, శక్తివంతంగా ఎదిగితే కుటుంబం బలపడుతుందని అన్నారు. అధిక స్క్రీన్ టైం వల్ల కంటి ఆరోగ్యం, మానసిక స్థితి, నిద్ర మరియు ఆత్మవిశ్వాసం దెబ్బతింటాయని హెచ్చరించారు. తదుపరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కె సతీష్ మాట్లాడుతూ బాలికలు బలహీనులు కారు, వారు బలవంతులు, శక్తివంతులు. ఆడపిల్లను బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం. బాలికల విద్యాభివృద్ధి దేశ పురోగతికి స్పష్టమైన సంకేతమని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ సృష్టికి స్త్రీ మూలం, నేటి బాలికలే రేపటి మహిళలు. అందువల్లే ఆరోగ్యవంతమైన జీవన విధానాలను చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ గర్ల్ అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని కాదు, ఇట్స్ ఆల్వేస్ ద మెంటల్ స్ట్రెంగ్త్, రైట్? సో మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ, స్పిరిచువలీ స్ట్రాంగ్ గా ఉండడమే హెల్త్, రైట్? సో ఒక హెల్దీ గర్ల్ ఇస్ టుడేస్ girl is tomorrow's women, and our nation's world's హార్మోన్ ని పక్కకు తప్పించేసి ఇది ఈస్ట్రోజన్ లా బిహేవ్ చేసి ఓవేరియన్ సిస్ట్ మేడం అంటే చిల్డ్రన్ కానీ ఎవరికైనా కానీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మేము నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్ పార్ట్స్ అని కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం అన్నమాట. ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన క్యాంపు కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు, రహదారులు, కాలువలు, చెరువుల అభివృద్ధి విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర. గత ప్రభుత్వం భూ సర్వే చేసింది భూ కబ్జాల కోసమే. ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డీవీసీ హాస్పిటల్లో న్యూరో సెంటర్, ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన మంత్రులు పయ్యావుల, ఆనం. నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వంకు ఎన్సీసీ తోడ్పడుతుంది. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.